మైబీ3 కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరికి నమస్కారం. అందరూ అడుగుతున్నారండి, కార్తీక్ పుల్లయ్య గారు ఇప్పుడు పెట్టిన వీడియోలో ఏం చెప్తున్నారు? జస్ట్ ఒక గంట ముందు పెట్టిన వీడియోలో తను ఏం చెప్తున్నాడు అన్నది కూడా అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తాను మీకు అందరికి. అక్కడ ఏం మాట్లాడారంటే, ఛార్జ్ షీట్ అనేది బయట వచ్చిందనేసి కొంతమంది మైబీ3 సభ్యులే కార్తీక్ పుల్లయ్య గారికి మెసేజ్ పెట్టడం జరిగితే కార్తీక పుల్లయ్య గారు దాన్ని చూసి దాని ప్రకారంగా ఇది ఎలా బయటకు వచ్చింది, తను ఈసారి ఇచ్చిన తర్వాత ఇది ఒక పీడిఎఫ్ మొత్తం కూడా చూసిన తర్వాత దానిలో పైన ఉండే పేరు వచ్చి అశోక శ్రీనాథ్ పేరు ఉంది. అప్పుడు కార్తీక పుల్లయ్య గారు అనుకున్నారంట, అరే ఈ చాట్ షీట్ అనేది బయట ఎలా వచ్చిందని ఆరా తీస్తే ఇది ఒక డూప్లికేట్ పీడిఎఫ్. ఈ పీడిఎఫ్ ని కొంతమంది గవర్నమెంట్ అధికారులకు కూడా పంపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా దీన్ని చూసి నవ్వుకున్నారు. వాళ్ళందరూ కూడా దీని యొక్క పీడిఎఫ్ చూసి నవ్వుకున్నాడు. అశోక్ శ్రీనాథ్ పోయి ఎస్ఐని ఎక్కువ టార్చర్ పెడుతుంటే ఎస్ఐ అయితే మన కంపెనీ పైన కేసు పెట్టడం జరిగింది. తన పేరు మెన్షన్ చేసుకున్నాడు. ఎందుకంటే అశోక్ శ్రీనాథ్ వ్యక్తి గంటకు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఎందువల్ల అంటే గంటకు ఒక మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు ఫస్ట్ ఏమన్నాడు, దీంట్లో వచ్చి 200 కోట్లు స్కామ్ అన్నాడు. మళ్ళీ 1000 కోట్లు స్కామ్ అన్నాడు. ఇప్పుడు 2000 కోట్లు స్కామ్ అన్నారు. ఇప్పుడు 2400 కోట్లు స్కామ్ అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏమంటున్నాడంటే, లేదు 5000 కోట్లు అన్నాడు. మొన్న ఒక వీడియోలో చూస్తే అశోక్ శ్రీనాథ్ అనే వ్యక్తి ఒక లైవ్ పెట్టి లైవ్ లో మాట్లాడుతా ఉంటే, లేదండి దీంట్లో ఎక్కడ 69 లక్షల మంది మైబీ3 సభ్యులు ఎక్కడ ఉన్నారు, లేదు దీంట్లో ఉండేది అంతా 2 లక్షల మందే, అట పుకారు పుట్టిస్తున్నారు అని కూడా తను చెప్పడం జరిగింది. అప్పుడు ఇదంతా ఆరాచి చూసిన తర్వాత ఆ ఎస్ఐ అనే వ్యక్తి, కోయంబత్తూరు ఎస్ఐ అనే వ్యక్తి తన మెన్షన్ చేశాడు. తన పేరు తీసుకొని తన మెన్షన్ చేసి తను రాసినట్టుగా పెట్టి, ఏమంటే ఇది నిలకడలేని మాట, ఈ కేసు తీసుకోరు, ఈ కంపెనీకి అశోక్ శ్రీనాథ్కి ఎలాంటి సంబంధం లేదని ఎస్ఐ పేరు మెన్షన్ చేసి ఎస్ఐ పెట్టినట్టుగా కేసు అనేది కోయంబత్తూరు క్రైమ్ బ్రాంచ్ లో అనేది జరిగింది. అప్పుడు కేసు జరిగింది. అందువల్ల అక్కడి నుంచి ట్రాన్స్లేషన్ అన్నది ఇప్పుడు చెన్నై ఈఓడబ్ల్యూకి మార్చారు. అది ఇక్కడ జరిగింది. ఇక్కడ చాట్ షీట్ అనేది ఇంకా బయటికి అనేది ఈఓడబ్ల్యూ నుంచి ఎట్టి పరిస్థితుల్లో బయట రాని పరిస్థితుల్లో ఈ యొక్క అశోక శ్రీనాథ్ అనే వ్యక్తి ఒక పీడిఎఫ్ తీసి ఆయన టైప్ చేసి పైన ఇతను అశోక శ్రీనాథ్ అనే పేరు పెట్టుకొని దాన్ని అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీలకి పంపించడం ఇక్కడ జరిగింది. ఇది ఇక్కడ వాస్తవం జరిగింది. అక్కడ ఈ రోజు చెప్పిన కార్తీక్ పుల్లయ్య గారు ఈ విషయాలు. నెక్స్ట్ వచ్చి ప్రొడక్ట్ ఎంఆర్పి రేటు, మళ్ళీ వచ్చి మనీ సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది అన్న విషయం మీద కార్తీక్ పుల్లయ్య గారు మాట్లాడారు. నెక్స్ట్ వచ్చి మన కొంతమంది మైబీ3 సభ్యులే, సార్ నేను దీంట్లో అమౌంట్ కట్టాను, లాస్ట్ వాళ్ళు కడితే వాళ్ళకి ఎట్లా అమౌంట్ వస్తుందని ఒక డౌట్ అడగడం జరిగింది. దానికి ఒక క్లారిటీగా తన సమాధానం చెప్పడం జరిగింది. మనీ సర్క్యులేషన్ గురించి మాట్లాడదాం. మనీ సర్క్యులేషన్ అన్నది ఇప్పుడనే దాంట్లో ప్రతి ఒక్కటి మనీ సర్క్యులేషన్ అన్నది కూడా జరగకుండా ఏ ఒక బిజినెస్ లేదు. సపోజ్ మీరు ఎత్తుకోండి, ఏ ఒక్క బిజినెస్ అయినా సరే, ఒక సొక్కా ఎత్తుకున్నా, ఒక ప్యాంట్ ఎత్తుకున్నా, ఒక సొక్కా ఒక 50 రూపాయలు కొన్నాడంటే 500 రూపాయలు పెట్టి అమ్ముతున్నాడు. అక్కడ మనీ సర్క్యులేషన్ జరుగుతుంది. అక్కడ ఏసీ, తన జ్యువెలరీ, తన ఎండి వీళ్ళంతా కలిసి అంత అమౌంట్ మనం కడుతున్నాం. ఇలా మనీ సర్క్యులేషన్ అనేది మొత్తం మీద మనీ సర్క్యులేషన్ జరుగుతుంది అనేసి ఈ రోజు కార్తీక్ పుల్లయ్య గారు ఇప్పుడు జస్ట్ ఒక అరగంట ముందుగా పెట్టిన వీడియోలో చెప్పడం జరిగింది. రెఫరల్ అంటే రెఫరల్ ఇన్కమింగ్ అంటే రెఫరల్ అనేది లేకుండా ఏది లేదు. ఒక ప్రొడక్ట్ అనేది రెఫరల్ చేయాలి, ఇంకో దాన్ని రెఫరల్ చేయాలి. మనం వాడిన తర్వాత మనకి ఇష్టమైతే రెఫరల్ చేస్తాం. రెఫరల్ చేస్తే రెఫరల్ తగ్గ కింద స్థాయిలో ఉండేవాడు 7 రూపాయలు ఒక ప్రొడక్ట్ తీసాడు అనుకో, వాడికి 40 రూపాయలు వస్తుంది, మనకు 10 రూపాయలు అనేది వస్తుంది. అది రెఫరల్ లేనిదే ఏ కంపెనీ లేదు. ఇది రెఫరల్ కంపెనీ, రెఫరల్ చేసుకుంటారు, ఎక్కడ కానీ రెఫరల్ ఉన్నది అని దానికి క్లారిటీగా చెప్పడం జరిగింది. రెఫరల్ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కట్టాయం లేదు. ఇరపం ఉంటే అంటే వాళ్ళకి ఇష్టం ఉంటే దీంట్లో జాయిన్ చేయాలి. ఓఎంగా వస్తారు, దాంట్లో ఒక 10 రోజులు ట్రావెల్ చేస్తారు. బిఎంగా వస్తారు, దాంట్లో ఒక 10 రోజులు ట్రావెల్ చేస్తారు. నచ్చితే అర్థ ప్లాన్ అనేది వాళ్ళకి నచ్చితే తీసుకోవచ్చు అని కూడా ఇక్కడ ఎండి గారు అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది. ఓకే, ఇది రెఫరల్
ఒక పేస్ట్ కానీ, ఒక బ్రష్ కానీ ఇక్కడ కొనితే దానికి ఎంతైతే అమౌంట్ పెడుతున్నామో దానికి తగ్గ రెఫరల్ అమౌంట్ అనేది కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా రూపాయో 10 పైసలు 20 పైసలు అనేది కూడా అందరికీ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి క్యాప్సూల్ కొడితే అమౌంట్ వచ్చేస్తుంది. ఎలా వచ్చేస్తుంది సార్, అటాచ్మెంట్ చూస్తే ఎలా వస్తుంది అని కూడా కొంతమంది సభ్యులు కార్తీక్ పుల్లయ్య గారికి మెసేజ్ పెట్టడం జరిగింది. దాన్ని బట్టి ఫుల్ క్లారిటీగా చెప్పడం జరిగింది. కార్తీక్ పుల్లయ్య గారు ఏమని చెప్పారంటే, ఇప్పుడు క్యాప్సీ కొడితే అమౌంట్ ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు ఒక టీవీ ఉందండి. టీవీలో 8 గంటల నుంచి 10 గంటల దాకా కూడా సీరియల్ అనేది పోతా ఉంటది. సీరియల్ పోయేటప్పుడు మధ్యలో వచ్చి ఒక 5 నిమిషాలు ఒక సీరియల్ వదిలేటప్పుడు దానికి తగ్గట్టుగా ఒక అడ్జస్ట్మెంట్ అనేది వదులుతారు. వదిలిన తర్వాత అక్కడ ఒక యాడ్ వదులుతారు. అక్కడ ఒక పేస్టో, బ్రష్, సబ్బో, ఇంకోటో అనుకున్నాం. ఏదో ఒకటి జస్ట్ ఒక 5 మినిట్ అంటే ఒక 5 నిమిషాలు వేసిన ఒక యాడ్కి వచ్చి 70,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. 70,000, 80,000, 90 అంటే ఒక్కొక్క ప్రొడక్ట్ ని బట్టి ఛార్జింగ్ చేస్తారు. అది అమౌంట్ అంతా ఎవరు కట్టాలి? ఇట్లాగా ఒకే అడ్జస్ట్మెంట్ లో ఒకే సూర్య సరిపోతుందా? చాలదు. అట్లా ఒక 10 తూర్లో 20 తూర్లో వేయాలి. 10 తూర్లు వేసినా 7 లక్షలు, 20 తూర్లు వేస్తే 14 లక్షలు. అదే మరిగా 14 లక్షలు అనుకోండి. 14 లక్షలే మనం గోల్డ్ అనేది కిలో కడతారు. అది ఒకే సూర్యు కడతారా? కట్టరు. కొంచెం దానికంటే ఒక పైన స్థాయిలో ఒక అడ్జస్ట్మెంట్ అనేది ఒక రిఫరల్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అనేది అమౌంట్ కట్టడం అనేది కొద్దిగా కడతారు, కొద్దిగా మళ్ళీ కడతారు. మనం అది చూసుకెళ్ళి మనం దీంట్లో అడ్జస్ట్మెంట్ వేశారు, దీంట్లో వచ్చి ఈ షాంపూ బాగుంది, ఈ బట్టల సోప్ బాగుంది అని చెప్పేసి మనం అందరికీ అనుకొని అక్కడికి వెళ్ళి అనేది మనం కొంటాం. కొనిన తర్వాత అక్కడ కొన్నప్పుడు అక్కడ వచ్చే వాళ్ళకి, దాన్ని నటించే వాళ్ళకి అందరికి కూడా అది అడ్జస్ట్మెంట్ వల్ల వాళ్ళకి అమౌంట్ వస్తుంది. అట్లా ఇక్కడ వచ్చి మనకి క్యాప్సూల్ కొట్టేటప్పుడు మన ప్రొడక్ట్ ని మైవి3లో మన ఆ క్యాప్సూల్ చూసి అమౌంట్ తీసుకుంటుంటే అక్కడ 7 లక్షలు కట్టే అమౌంట్ అనేది మనకి ఎండి గారు మైవి3 కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడంటే ఆ మన ప్రొడక్ట్ మనం యూజ్ చేసి మనం బాగుందనేసి మన మైవి3 సభ్యులందరూ కూడా, సరే నేను ఒక ప్రొడక్ట్ వాడాను అనుకోండి, ఆ ప్రొడక్ట్ అనేది నేను చెప్పాను, సరే ఇతను వాడి చూసి ఇతను ఫీలింగ్ చెప్తున్నాడు, మనం రేపు వెళ్ళిపోయి కొనాలి అనేది రోజు ఆ క్యాప్సూల్ మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రొడక్ట్ వాడితే నడుము నొప్పి తగ్గుతుంది, ఈ ప్రొడక్ట్ వాడితే ఇంకొక విధంగా ఉంది, ఈ బట్టల లిక్విడ్ వాడితే ఐకి బాగుపోతుంది అన్నట్టుగా చెప్తే దాన్ని వెళ్ళి మనం తీసుకోవడం జరుగుతుంది. అది అడ్జస్ట్మెంట్. అక్కడైతే నటించే వాళ్ళకి ఇవ్వాలి, ఇక్కడికైతే మనం ఎవరైతే మనం మైవి3 కంపెనీలో ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇది అడ్జస్ట్మెంట్ గా చేసి వాళ్ళకి రిఫరల్ అమౌంట్ అనేది క్యాప్సూల్ రూపంలో ఇచ్చే అమౌంట్ అనేది ఇది మనకి ఇస్తున్నారు కంపెనీ. ఇది బెనిఫిట్ కదా. ఎక్కడో సినిమాలో నటించే వాళ్ళు, ఇంకెక్కడో నటించే వాళ్ళు, పెద్ద పెద్ద స్టార్లు వాళ్ళు ఒక 5 నిమిషాలు అరగంట నటించేదానికి 1 కోటి 2 కోట్లు తీసుకుంటారు. మనకే ఏమీ లేదు. అందువల్ల కంపెనీ మైవి3 కంపెనీ ఆలోచించి ఇదంతా ఆలోచించి మనకి ఒక మంచి చేయాలనేసి ముందుకు వచ్చి ఇలాంటి ఇలాంటి యాప్ అనేది ముందుకు తీసుకురావడం జరిగింది. ఓకే. నెక్స్ట్ వచ్చి ఒక వ్యక్తి అడిగాడు, కార్తీక్ పుల్లయ్యని అడిగారు. ఏమని అడిగారు? సార్ ఇప్పుడు మేమందరం కడుతున్నాము, కట్టేసాము, నాకైతే అమౌంట్ వచ్చేసింది, లాస్ట్ లో కట్టే వాళ్ళకి ఎలా వస్తుంది అమౌంట్ అనేసి. లాస్ట్ అనేది ఇక్కడ చూద్దాం. ఇప్పుడు నువ్వు కట్టావు, నీ కింద ఉండే వాళ్ళు కడుతున్నారు. ఇక్కడ 18 సంవత్సరాల నుంచి 18 ఇయర్స్ వరకు కూడా దీనిలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది, క్యాప్సీ కొట్టే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ అనేది ఇస్తా ఉన్నారు. లాస్ట్ అనేది ఎక్కడున్నది? ప్రతిరోజు ముందుకెళ్తున్నది కాబట్టి పుట్టే పిల్లకాయలు, పెరిగే పిల్లకాయలు ప్రతి ఒక్కరూ కూడా ఈ 18 సంవత్సరాలకి వచ్చేస్తా ఉంటారు. అంటే ఈ రోజు డేట్ ముందుకెళ్తే రేపు డేట్ ఉండేవాళ్ళు 18 సంవత్సరాలు రావాలి కదా. ఇక్కడ అనేది అంతం అనేది లేదు. దాదాపు మన ఇండియాలో ఎన్నో వేల కోట్ల మంది జనాభా ఉన్నారు. అట్లే బయట దేశాల్లో ఉన్నారు, కర్ణాటక ఉన్నారు, కేరళ ఉన్నారు. ఇక్కడ 5 రాష్ట్రాల్లో ఉండే జనాభా ఎక్కువగానే ఉన్నారు. ఇక్కడ ఎక్కడైతే ఒక డేట్ అనేది ముందుకెళ్తుందో ఇంకో డేట్ అనేది ముందుకు వస్తుంటది. ఈ రోజు 30 అయిందండి, 31 ఒకటో తేదీ వస్తుంది కదా. అప్పుడు ఈ 18 ఇయర్స్ వాళ్ళు కూడా 18 సంవత్సరాలకి రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా దీంట్లో ఐడియాలు వేసుకుంటారు. ఇది ఎక్కడా కానీ అంతం లేదు, కంపెనీకి అంతం అనేదే లేదు. అర్థమవుతుందా? ఇది ఈ రోజు కార్తీక్ పుల్లయ్య గారు చెప్పిన విశేషాలు. ఇంకా నిన్న కూడా కొన్ని విషయాలు చెప్పారు, ఒక వీడియో పెట్టారు, దాని గురించి నేను వివరిస్తాను. ప్రతి ఒక్కరు కూడా మైవి3 కంపెనీ గురించి
ఎవరు తప్పుగానే ఆలోచించుకోవద్దు. ఇక్కడ మైత్రి కంపెనీ అయితే ఎక్కడికి పారిపోదు. పారిపోయే వాళ్ళైతే ఫస్ట్ అమౌంట్ అనేది జూన్ 4 తర్వాత ప్రతి ఒక్కరికి ఓఎంఓ, బిఎంఓ ఖచ్చితంగా పడింది కదా! మీకు ఏసేటప్పటికి 1/1 ఏసేటప్పటికి వేయకూడదనేసి విఓడబ్ల్యూలో నుంచి ఉత్తరం అంటే లెటర్ వచ్చింది కాబట్టి అందరికి స్టాప్ చేయడం జరిగింది. ఈ లెక్కలు తారుమారయ్యడం వల్ల యాప్ కూడా సస్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడైతే యాప్ వచ్చి జెన్యూన్ గా నీట్ గా సూపర్ గా వర్క్ అవుతా ఉన్నది. సెల్ ఫోన్ లో ఉండే ప్రతి ఒక్కరికి యాప్ అనేది 100% సూపర్ గా పనిచేస్తా ఉంది. ప్రతిరోజు మేము కూడా క్యాప్చీ కొట్టి డబ్బు సంపాదిస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా యాప్ అనేది జెన్యూన్ గా ఎవరైనా అన్ఇన్స్టాల్ చేసిన వాళ్ళకి గూగుల్లోకి వెళ్ళి ఏపీకే మైవి3 అని కొడితే ఆడ అనేసి ఒక అప్లికేషన్ వస్తుంది. అప్లికేషన్ లో డౌన్లోడ్ చేసుకుంటే అక్కడి నుంచి కూడా రోజు ఎర్నింగ్ అనేది అమౌంట్ అనేది మీరు ఖచ్చితంగా ఎర్న్ చేసుకోవచ్చు. ఎవరు చింతించద్దు. కేసు పెట్టితే మీ జోబీలో ఎవరు డబ్బు పెట్టరు. బట్ ఇంకొక విషయం చెప్పాలి. నిన్న కార్తీక్ పుల్లయ్య గారు ఒక ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పారు. మన కంపెనీ పైన 5 మంది కేసులు పెట్టారు. 5 మంది కేసులు పెట్టి 5 మంది స్వర్ణ బేబీ 2, మిగతా వాళ్ళు 3. ఆ 3కి అమౌంట్ అనేది ఇప్పుడు కేసు పెట్టారు. ఈ కేసు అనేది 20 సంవత్సరాలు నడుస్తుందో 10 సంవత్సరాలు నడుస్తుందో తెలియదు. కానీ కేసు పెట్టి అది మొత్తం అయిన తర్వాతనే వాళ్ళకి అమౌంట్ చేరుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ కేసు అనేది 20 సంవత్సరాలు పడుతుందో 30 సంవత్సరాలు పడుతుందో ఈ కేసు క్లోజ్ అయ్యేదానికి. అయినప్పటికీ అప్పుడు కోర్టు వారు చెప్తే అమౌంట్ అనేది వాళ్ళు క్లియర్ చేయండి అంటేనే ఆ యొక్క పెట్టిన 5 మందికి కూడా అమౌంట్ వస్తుంది. ఇటు కేసు పెట్టిన వెంటనే ఆ కేసు క్లోజ్ అయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ అమౌంట్ ఇవ్వదు. ఏం చెప్తుంది? నువ్వు కేసు పెట్టినావు, కోర్టుకు పో, కోర్టులో తెలుసుకో, కోర్టుని తీసుకో అమౌంట్. అంతేకాని నన్నైతే ఏది మాకు సంబంధం లేదు, మీరు అక్కడ పోయి తెలుసుకోండి, వాళ్ళు చెప్తే అప్పుడు ఇస్తాం, కేసు క్లోజ్ అవని ఇస్తాం. ఇది కంపెనీ చెప్పబోయేది. అలాగే సార్ బయటకు వచ్చినాక కొన్ని రూల్స్ అనేది మారబోతున్నాయి. ఇంకా ఖచ్చితంగా మీరు ఓపికతో ఉంటే మీకు అందరికి మంచి జరుగుతుంది. ఎవరైతే తప్పుడు మెసేజ్లు పెడుతున్నారో, కంపెనీ గురించి మాట్లాడుతున్నారో చాలా మంది కూడా గైడ్ లైన్ చేసి పెట్టున్నది. మీరు అర్థం చేసుకోవాలన్న విషయం ఇంకోటి ఉన్నది. అలాగే మేము పోయి కేసు పెడతాము అంటే మీ ఇష్టం. మీ ఒక్కరి వల్ల ఇంతమంది సభ్యులు సఫర్ అవ్వకూడదు అనుకుంటే కాముగా ఉండండి. లేదా నా వల్ల ఇంకా కొంతమంది సభ్యులు సఫర్ అవ్వాలనుకుంటే దానివల్ల ఇంతమంది సభ్యులు సఫర్ అవుతారు, నువ్వు సఫర్ అవుతావు. నీకేం డబ్బులు ఇస్తారా? లేదు. నువ్వు కేసు పెడతా, నీ జోబులో డబ్బులు పెట్టి నీ జోబులో డబ్బులు ఖర్చు అవుతాయే కానీ నీకైతే ఎక్కడా కానీ ఈఓడబ్ల్యూ కానీ క్రైమ్ బ్రాంచ్ కానీ పోలీస్ స్టేషన్ లో కానీ ఎక్కడ కానీ నీకు రూపాయి కానీ నీ జోబులో పెట్టి పంపిరు. అది మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయము. కంపెనీ మీద తప్పుడు కామెంట్, తప్పుడు అలిగేషన్ చేసిన ప్రతి ఒక్కరిని గైడ్ లైన్ చేసి పెడుతుంది. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉన్నది. అర్థమైందా? ఎందుకు చెప్తున్నానంటే మీ మంచి కోరి మీ మేలు కోరేవాడిని కాబట్టి నేను చెప్తున్నాను. మీరు పెట్టే మెసేజ్ ప్రతి ఒక్కటి ఇన్ని రోజులు ఎవరు కూడా తప్పుగా మెసేజ్ పెట్టలేదు. ఒక 4-3 తప్పుడు కామెంట్లు తప్పుడుగా మెన్షన్ చేసి మరి ఇక్కడ మెసేజ్ పెట్టడం జరిగింది. వాళ్ళకి అందరికి కూడా చెప్తున్నాను, మీ మైండ్ మార్చుకోండి. ఇన్ని రోజులు ఓపిక పడ్డారు, ఇంకా కొన్ని రోజులు ఇప్పుడు అనేది నెక్స్ట్ వీరింగ్ లో అనేది బెయిల్ రాని పక్షంలో 5వ సార్ చెప్పినట్టు 2 నెలలు 2 మాసం కొరై పచ్చికలో నా వందరమే நம்ம కంపెనీ మెగా నట్టు పుట్టమే అప్పుడనేసి సార్ చెప్పారు. అంటే 2 నెలలు టైంలో లోపలే నేను బయటకు వస్తాను. వచ్చిన తర్వాత మన కంపెనీని మెగా అంటే ఒక గొప్పగా రన్నింగ్ చేస్తానని కూడా సార్ చెప్పడం జరిగింది. మీరందరూ గమనించుకోవాలి. ఇది 100% జరుగుతుంది. మన కంపెనీ ఎలాంటి తప్పు లేదు. చుట్టూ ఉన్న వాళ్ళు అలిగేషన్ వల్ల ఈ కంపెనీకి సంబంధం లేని వాళ్ళు ప్రజల మీద ఒక షాక్ పెట్టి ప్రజల్ని కాపాడుతున్నానని ఒక షాక్ పెట్టి ఓళ్ళు లంచాల కోసము పెట్టిన ఒక కక్షి తరపున ఉండే వ్యక్తులు తప్ప ఇంకెలాంటిది కూడా ఇక్కడ లేదు. మన కంపెనీ మీద ఎలాంటి తప్పు లేదు. ఆ కక్షి తరపున వల్ల ఉండే వ్యక్తుల వల్లే ఇన్ని రోజులు కూడా బెయిల్ వెయిటింగ్. సార్ కూడా దాన్ని సహకరిస్తున్నారు. ఎందువల్ల అంటే నా కంపెనీ మీద ఎలాంటి తప్పు లేదు, అందువల్ల సార్ అక్కడ సహకరిస్తున్నారు. ఎందువల్ల అంటే మన మీద తప్పు లేదు. తప్పు లేనప్పుడు మనకేంటి భయం? నేను పోవాలా, నా మీద తప్పు లేకుండా నేను బయట రావాలా. ఏ ఒక్క ఛానల్ అయితే చెప్తున్నారో ఆ ఛానల్ అన్ని కూడా మైవి3 కంపెనీ సూపర్ అని కూడా చెప్పడం ఒక మాట కోసమే సార్ అక్కడ ఉన్నారు. అది తొందరలోనే బయటకు వస్తారు.
ప్రతి ఒక్కరికి కూడా శాలరీని పడుతుంది, శాలరీలు పడతాయి. 1/1/1 పడుతుంది. ఈ మంత్ ఎండింగ్ లో కల్లా వస్తే మంత్ ఎండింగ్ కల్లా స్టార్ట్ అవుతాయి. లేదు అని పక్షంలో ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ మంత్ లోనే అమౌంట్ అనేది మొత్తం మనకి సార్ బయట వచ్చిన తర్వాత 2-3 రోజులు అనేది పోషకంగా అయితే సక్రమంగా జరుగుతాయి. ఇది మీరందరూ గమనించుకోవాలి. నాకు వచ్చిన సమాచారం బట్టి, నాకు వచ్చిన గైడ్ లైన్స్ బట్టి నేను మీకు చెప్తున్నాను. అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు సఫర్ అవ్వద్దు. ప్రతి ఒక్కరికి ఈ 2 వీడియోల్లో విశేషాలు ఇవే, ఇంకేం లేదో కార్తీక్ ఫుల్లా చెప్పింది. ఈ విషయాల గురించి మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. చూసి లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్. మీరు ఏమనుకున్నారో కామెంట్ రూమ్లో పెట్టండి. థ్యాంక్ యూ.